హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఫస్ట్ టైం అండి గులాబ్ జామ్ ట్రై చేశాను. గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియో చూసే ముందర నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకోయాము. మా హస్బెండ్కి ఎంటీఆర్ గులాబ్ జామ్ తీసుకురమ్మంటే గులాబ్ జామ్ తీసుకుని వచ్చారు గెట్స్. మరి ఏదో ఒకటి గులాబ్ జామ్ తీసుకుని వచ్చారు కదా, పోనీ ట్రై చేద్దాము ఎలాగొస్తాయో అని మేము తీసుకున్నాము. ఒక ప్యాకెట్కి 40 గులాబ్ జామ్స్ వస్తాయా అని ఉంది అక్కడ. పోనీ ఇంత పిండికి అన్ని వస్తాయా అనుకోయాము, మేము ఆశ్చర్యపోయాము. పోనీ ట్రై చేద్దాంలే అనుకొని తీసుకోయాము. ఒక బౌల్లోన ఆ పిండిని కట్ చేసి వేసుకోయాము. అక్కడ ఎలా ఉందో అలా రాసిందో అలాగే ట్రై చేద్దామని మేము కూడా అనుకున్నాము. ఆ పిండిని బాగా ఉండలేకుండా కలుపుకోవాలి. కొంచెం వాటర్ ఉన్న పాలు తీసుకొని పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ ముద్దని అలాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకున్నాను. వాటర్ కన్నా పాలే ఎక్కువ వేసుకొని బాగా కలుపుకోయాను. బాగా మెత్తగా స్పాంజ్ లాగా కలుపుకోవాలి. అలాగైతేనే గులాబ్ జాములు అనేవి రౌండ్గా ఉండల్లాగా వస్తాయి. అలా కలుపుకొని అరగంట సేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ నెక్స్ట్ నేను నెయ్యితో కానీ ఆయిల్తో కానీ అప్లై చేసుకుంటూ ఆ ఉండల్ని రౌండ్గా చేసుకోవాలి. రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకోయాను. వేరే పెనం తీసుకొని గ్లాస్కి 1.5 పంచదార వేసుకోయాను. తగినన్ని వాటర్ వేసుకోయాను. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే నేను ఎక్కువ వేసుకోండి. పంచదార వేసుకొని బాగా మీడియంలో ఉంచి నేను అవి పంచదార పాకం అనేది తీసుకోయాను. ముద్ర పాకం అవసరం లేదు. పాకంకి లైట్గా పాకం వస్తే చాలు, తీగలాగా వస్తే చాలు. అంత ముద్రగా వస్తే పంచదార అనేది గులాబ్ జాములు అక్కడ వేసిన తర్వాత పంచదార లాగా అయిపోద్ది. జ్యూస్ లాగా ఉంటే చాలు గులాబ్ జాములకి. యాలకుల పొడి నేను వేసుకోయాను బాగా మరిగిన తర్వాత. అలా కాసేపు కొంచెం తీగలాగా వచ్చే వరకు నేను అలా ఉంచాను. వచ్చిన తర్వాత అది నేను పక్కన పెట్టుకొని వేరే పెనంలోన ఆ పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వీటెక్కిన తర్వాత రౌండ్కి చుట్టిన గులాబ్ జాములు అందులో వేసుకోవాలి. 40 గులాబ్ జాములు వస్తాయని చెప్పారు కదా అందులోన, కానీ మేము 81 గులాబ్ జాములు చుట్టాము. చిన్న చిన్నవి కానీ చాలా బాగున్నాయి. అవి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అవి చిన్నగానే కనిపించాయి గులాబ్ జాములు. అవి చిన్నవిగా ఉన్నాయి అనుకోయేమో, కానీ పాకంలో వేసిన తర్వాత గులాబ్ జాములు అనేవి చాలా పెద్దవిగా అయ్యాయి. చాలా బాగున్నాయి టేస్ట్. గులాబ్ జాములు ఫ్రై అయిన తర్వాత 5 నిమిషాలు వేరే ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత గులాబ్ జాములు పంచదార పాకంలో వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకొని 1 గంట సేపు అవి పంచదార పాకంలో ఉంచాలి. ఆ తర్వాత 1 అవర్ తర్వాత గులాబ్ జాములు తీసుకొని తింటే చాలా చాలా అంటే చాలా బాగున్నాయి. మేము అలాగే ట్రై చేసాము. మీరు కూడా అలాగే ట్రై చేయండి. గులాబ్ జాములు అనేది చాలా స్మూత్గా స్పాంజీగా, పాకం కూడా చాలా బాగుంది. మా మేనకోడలు కూడా తింటుంది. అది చాలా బాగున్నాయి అని చెప్పింది. మా హస్బెండ్ అంతే ఫస్ట్ టైం చేసావు చాలా బాగా వచ్చాయి, రావుగలే అనుకోయాను నేను. చాలా అంటే చాలా బాగున్నాయని నాకు మెచ్చుకున్నారు. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అనిపించింది. మరి మీరు కూడా ట్రై చేయాలనుకుని తప్పకుండా ఈ గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకుని ట్రై చేయండి. బాయ్ అందరికీ.